హాయ్ అండి. కాలర్ నెక్ అయితే అడుగుతున్నారు కదా! ఫుల్ వీడియో అయితే ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నీట్‌గా డ్రెస్ అయితే ఫోల్డింగ్ చేసుకొని, మనకి పొడవు, లూజు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ కాలర్ నెక్కకైతే నేను చూడండి, ఫస్ట్ అయితే లూజ్ అయితే నార్మల్‌గా 2:30 అయితే తీసుకోవాలి. నార్మల్ నెక్‌కి ఎలాగైతే తీస్తామో కాలర్ నెక్‌కి కూడా నేను అలాగే తీస్తున్నాను. అలాగే నెక్ లూజ్ తర్వాత భుజం లూజ్ అయితే 4 ½ తీసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ మనకి డౌన్‌కి అయితే 3 ½ తీసుకోవాలి. మళ్ళీ అది క్రాస్‌గా తీసుకోవాలన్నమాట. రౌండ్ నెక్ టైప్‌లోనే వీ నెక్ టైప్ కాకుండా మరి వీ నెక్ కాకుండా రౌండ్‌గానే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 3 ½ తీసాం కదా! ఇలా బాక్స్ షేప్‌లో తీసుకొని సెంటర్‌లో ఒక 1 ఇంచి మార్క్ చేసుకొని ఇలా క్రాస్‌గా అయితే తీసుకోవాలి. మీకు ఇలా అంచనా తెలియకపోతే మళ్ళీ ఒకసారి ఇలా టేప్‌తో చూసుకొని ఒక 1 ఇంచి ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా చూడండి 2 టాపులకి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసాం కదా! సైడ్ కట్ చేసుకున్నాక నెక్ మార్క్ చేసుకున్న మళ్ళీ కటింగ్ అన్నది ఓపెన్ చేసి చేసుకోవాలి. అలాగే మనకి ఉక్సుల్ ఫిల్‌కి అయితే ఓపెన్‌కి 6 ఇంచ్ అయితే పెట్టాను. ఈ సైడ్‌దైతే నీట్‌గా కట్ చేసుకున్నాక ఈ మార్కింగ్ చేసింది ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. బ్యాక్ అంటూ మనకి ఏమి ఉండదు. అంటే డౌన్‌కి ఒక హాఫ్ ఇంచి తీస్తే సరిపోతుంది. నేను డ్రెస్ మొత్తం కూడా ఇలా సైడ్‌లో అయితే కట్ చేశాను కదా! నెక్ అయితే ఇలా సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్‌దైతే ఇలా సైడ్‌కి తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇలాదైతే సెపరేట్ చేస్తాను కదా! ఇప్పుడైతే చూడండి బ్యాక్ లూజ్ అయితే తీసుకున్నాం కదా! నెక్ పొడవు లూజును అది కరెక్ట్‌గా మార్కింగ్ గీసినట్టుగానే నీట్‌గా కట్ చేసుకొని సెంటర్‌లో అయితే 6 ఇంచి పొడవైతే ఉక్సుల్ ఫిల్‌కి అయితే ఇచ్చాం కదా! అది కూడా ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఒకటి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా చూసుకొని ఇలా నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇదైతే అయిపోయింది కదా! బ్యాక్ పార్ట్ అయితే ఇంచి అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా లోతు అయితే తీసుకోవాలి. 2:30 మార్కింగ్ చేసాం కదా! అక్కడికైతే ఇలా ఒక హాఫ్ ఇంచి ఇలా క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచి లోతు తీస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ తీయకూడదు. ఇలా కట్ చేసుకున్నాక టాప్ కటింగ్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడైతే ఫ్యాంట్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నెక్‌కి, కాలర్‌కి అలాగే ఉక్స్ ఫిల్ట్‌కి, కాజా ఫిల్ట్‌కి కూడానా. కాజా ఫిల్ట్‌కి అయితే తక్కువే తీసుకుంటాం. మనం పొడవు అయితే 6 ఇంచి తీసాం కదా! కరెక్ట్‌గా 6 ఇంచ్ ఉంటే సరిపోతుంది. లూజ్ అయితే ఒక 2:30 ఉంటే ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా! ఇలా 6 ఇంచి పొడవు చూసుకొని లూజ్ అయితే 2 ½ తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే సెకండ్‌ది కూడా ఉక్స్ ఫిల్ట్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్ అయితే సేమే 2:30 తీసుకున్నా సరే మనకి పొడవన్నది 8:30 అలా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి కాజా ఫిల్ట్ కంటే డౌన్‌కి రావాలి కాబట్టి. అలాగే ఫస్ట్ అయితే ఉక్స్ ఫిల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే ఉక్స్ ఫిల్ట్ 2 కలిపి ఇలా మెయిన్ దానికి డ్రెస్‌కి జాయింట్ చేసుకున్నాక దాని పైన ఇలా తిరగేసుకొని మళ్ళీ మనం తేలకుండా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్నాక సెంటర్‌లో కూడా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అన్నది నీట్‌గా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. పైన అయితే ఇలా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది కదా! అలాగే కాజా ఫిల్ట్ కూడా అలా వేసుకోవాలి చూడండి. అది కూడా నీట్‌గా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీని పైనుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి ఇలా పైనుంచి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇది నార్మల్ కాజా ఫిల్ట్ అయితే ఎలా జాయింట్ చేస్తామో ఇది కూడా సేమ్ అలాగే. కానీ మనకి కటింగ్‌కు చేసే వరకు స్ట్రైట్‌గా బాగానే ఉంటుంది. అది ఓపెన్ లేని దగ్గర అయితే మనకి కన్‌ఫ్యూజ్ అవుతుంది. అది చూసుకొని స్ట్రైట్‌గా ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదా చూసుకొనైనా సరే ఇలా నీట్‌గా పైకి ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి స్టాప్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దాని పైకి వచ్చేలా చూసుకోండి. మరీ లోపలికి వెళ్ళిపోయినా సరే సెంటర్‌లో మనకి ఉగ్గన్నది వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్‌గా ఫస్ట్ అయితే చూడండి ఇది కరెక్ట్‌గా మనకు వచ్చేలాగా కాజా ఫిల్ట్ మీదకి ఉక్స్ ఫిల్ట్ వచ్చిందా లేదా అని కరెక్ట్‌గా చూసుకొని ఈ డౌన్‌లో అన్నది మనం కుట్టు వేసుకోవాలి. ఈ క్లాత్ ఇలా లోపల ఫోల్డ్ చేసుకున్నాం కదా! దానిపైన ఇలా జాయింట్ చేసుకొని 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడికి పై వరకు తీసుకొచ్చి ఇది కూడా మనకి డబల్ కుట్టు వేసుకునేలా చూడాలి. ఇలా స్ట్రైట్‌గా 2 ఇంచెస్ వరకు మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఓపెన్ ఎంతవరకు అయితే ఉందో అక్కడి వరకు చూసుకొని సైడ్‌కి లాగేసుకుంటే సరిపోతుంది. మనకి చివరి వరకు అవసరం లేదు. ఇక్కడిని స్టాప్ చేసుకొని చూడండి మళ్ళీ ఇవతలకి పెట్టాం కదా! ఇలాగే మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. అలాగైతే మనకి కుట్టు బేగా విడకుండా ఉంటుందనమాట. ఇక్కడ లూజ్ ఎక్కువ ఎందుకు ఇస్తామంటే టైట్‌గా వేసుకున్న కుట్లు అది విడకుండా లూజ్‌గా ఉండేలాగా ఇది లూజ్ అయితే వేస్తామన్నమాట. ఇక్కడ డబల్ కుట్టు అయితే వేస్తాం కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ సెపరేట్ చేసి దీనిపైన అయితే కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ మనం జాయింటే చేసాం. తిరగేసాక పైకైతే కుట్టు వేయలేదు కదా! ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకున్నట్టయితే ఉక్స్ ఫిల్టు, కాజా ఫిల్ట్ అయితే ఫ్రంట్‌ది రెడీ అయిపోతుంది. అలాగే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్‌ది కూడా
భుజాలు జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఉంచి భుజాలదైతే తీస్తాం కదా, రెండు కూడా ఈక్వల్గా చూసుకొని ఒకేలాగా కుట్టి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి లోతు తీసాం కాబట్టి అది ఎంతవరకు ఉందో క్లాత్ అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ చేసేటప్పుడే ఏం కట్ చేయవసరం లేదు, అలాగే ఎక్స్ట్రా కూడా ఏమీ రాదు. అలాగే ఒక సైడ్ అయితే ఇలా జాయింట్ చేస్తాం కదా, సెకండ్ది కూడా సేమ్ అలాగే చూసుకొని ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే కాలర్ కాబట్టి సైడ్కి వచ్చేస్తుందంటే అది మనకి నార్మల్గా ఏదోలాగా సైడ్కి తేలిపోతూ ఉంటుంది. అది చూసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాక ఇదైతే ఫినిషింగ్ అయిపోయింది కదా. ఈ కాలర్ ఒకసారి అయితే మనం నీట్గా టేప్తో కొలత తీసుకొని అప్పుడు మెయిన్ క్లాత్ అయితే అన్నది కట్ చేసుకోవాలి. ప్యాంట్లోది నేనైతే కాలర్ది ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కొలత ఇలా తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడి నుంచి ఇలా నీట్గా మొత్తం కూడా ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకి 2 సైడ్లు కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి చూసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కాలర్ పొడవు అయితే 19 ఇంచీలు వచ్చింది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీయగాన. అలాగే ప్యాంట్ క్లాత్ అయితే మనం ఎలా తీసుకోవాలో చూడండి. మనకి నెక్కకి అయితే ఇలా క్లాత్ అయితే 3 ఇంచెస్ లూజ్ ఉండేలాగా, అలాగే పొడవు అయితే ఆల్రెడీ మనకి నెక్క కొలత చూసాం కాబట్టి అదే కొలత తీసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్ పర్ఫెక్ట్గా రావాలంటే దాని కొలతను పెట్టి తీసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ పొడవు అయితే తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకొని నేనైతే లోపల సైడ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. దానికి నార్మల్గా ఇలా రెండు కలిపి ఒకే లెవెల్లో వచ్చేలాగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో చిన్న రఫ్ లాగి క్లాత్ అయితే మొత్తం కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా. ఎందుకంటే మళ్ళీ మనకి క్లాత్ తిరిగేసేటప్పుడు ఇది క్రాస్ వచ్చినా అలాగే ముడతలు వచ్చినా పర్ఫెక్ట్గా నీట్గా రాదనమాట, స్టిక్గా ఉండదు, ముడతలు వచ్చినట్టుగా ఉంటుంది. జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అంతా కూడా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, కాలర్ అన్నది నీట్గా వస్తుంది. ఈ ఎగస్ట్రా కూడా మనకి ఏమీ రాదు, మనం ఎంతైతే పర్ఫెక్ట్గా క్లాత్ తీసామో అంతే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిన్నది లోపల ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఏమన్నా అనిపించిందంటే లైట్గా ఇలా కట్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవడమే, ఎక్కువ ఫోల్డింగ్ అనిపిస్తేని. అలాగే ఇక్కడ చిన్న రఫ్ లాక్కొని మళ్ళీ చూడండి, లైట్గా ఘాట్లు అయితే పెట్టమన్నాను కదా, నెక్ అంతా కూడా ఘాట్లు పెట్టినట్టయితే పర్ఫెక్ట్గా నెక్ అయితే నీట్గా వచ్చేస్తుంది. నేనైతే కట్ చేసుకుంటా ఇలా మొత్తం కూడా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక లోపలికైతే ఎలా తిరగేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే జాయింట్ చేసినట్టు ఎంతైతే ఖర్చు ఇచ్చామో సేమ్ అలాగే లోపలికి కూడా అంతే ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే ఇలా నీట్గా అయితే కుట్టు అయితే వేసుకోవడమే. క్లాత్ మనకి నీట్గా కనిపించకుండా ఖర్చు అయితే దానిపైనే మనకి మళ్ళీ కుట్టు వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అది బయట సైడ్ ఉంటుంది కాబట్టి కాలర్ కూడా మనకి కుట్టు అన్నది నీట్గా కనిపించాలి కాబట్టి ఆ కుట్టు వేసే విధానం కూడా నీట్గా వేసుకున్నట్టయితే కాలర్ నెక్ అన్నది నీట్గా కనిపిస్తుంది. ఆ కుట్టేటప్పుడు చూసుకొని ఇలా దానిపైన ముడతలు రాకుండా అలాగే కుట్టు పైన వచ్చేలాగా ఒకే ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసేటప్పుడే క్రాస్ తీయం కాబట్టి క్లాత్ కూడా చూసుకోవాలి, కట్ చేసేటప్పుడు క్రాస్ ఎక్కడా లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా, అప్పుడే మనకి కాలర్ దగ్గర కూడా ముడతలు రావన్నమాట, క్లాత్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఒక కుట్టు అయితే వేస్తాం కదా, డబుల్ కుట్టు కూడా మళ్ళీ పైన చూడండి ఒక చిన్న 1/2 ఇంచి గ్యాప్ ఉంచుకొని డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఒక కుట్టు జాయింట్ చేసుకున్నాక ఇలా డబల్ కుట్టు అయితే వేసేస్తున్నాను. మనకి కాలర్ అయితే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎవరైనా సరే ఈజీగా కొత్త వాళ్ళైనా సరే కుట్టుకుండే విధానంగా అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా వరకు చాలామంది అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో పెట్టమని అయితే అడిగారు, అందుకే నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అలాగే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.